దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మనందరం కలుసుకునే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించండి. నన్ను మరుగు చేసి నన్ను అభిషేకించి మీరు మాట్లాడండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే, సంపూర్ణ ఆరోగ్యం సంపాదించుకోవాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి ఆరోగ్యం అని ఈ రోజున అనేక మంది పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తాం, పెద్దగా కూడికలు, ఈ స్వస్థత ప్రార్థనలు చేసేటువంటి కోడికలకి వెళ్ళడం, ఆ తర్వాత ఏదో జరిగిందని రావడం, ఇంటికి వచ్చాక మరలా ఆ రోగంతోనే బాధపడటం, చాలా నిరాశలో నిస్పృహలో ఉండటం, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ స్వస్థత వచ్చినట్టు అనిపించింది, కానీ మరలా ఈ రోగం మరలా తిరిగి వచ్చింది, మరలా ఈ తగ్గినట్టే తగ్గి ఈ అనారోగ్యం మరలా వచ్చింది. ఏంటో అని చాలా బాధపడుతుంటారు. చాలామందికి అప్పులు తీరినట్టే తీరిని, మరలా ఏంటో ఈ అప్పుల బాధలు మళ్ళీ ఎక్కువైనాయి అని చెప్పి రకరకాల బాధల చేత అనేక మంది అస్తవ్యస్తం అవుతూ మనశ్శాంతి లేకుండా బతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ క్రైస్తవ పరిచర్య లేకపోతే ఈ క్రైస్తవ్యము ఎలాగూ తయారు అయింది అంటే, కేవలము అద్భుతాల కోసము, ఆశ్చర్య కార్యాల కోసం జనాలు ఎగపాగుతున్నటువంటి కారణం చేత అలా చేస్తేనే జనాలు వస్తున్నారని, ఈ విధంగా ఆ ప్రజలను ఇలా స్వస్థతలని లేకపోతే అలాగా పడిపోవడము, లేపడం, ఇలాంటి కొన్ని రకరకాల హిప్నాటిజం టైపులో కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు జనాభా వస్తున్నారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆ విధంగా మొదలెడుతూ ఆ స్పాట్లో స్వస్థత వచ్చినట్లుగా క్రియేట్ చేస్తూ ఒక కనికట్టు టైపులో ఈ రోజున పరిచర్య అనేక మంది చేయడం, అనేక మంది ఆకర్షించబడి వెళ్ళడం, వారికి ఉన్నటువంటి ఆ డబ్బులన్నీ ఆ ఛానల్స్కి లేకపోతే ఆ పరిచర్యకని పంపించడం, ఆ తర్వాత ఇబ్బందులు పారయ్యి దేవుని అవమానించడం, ఈ సహజం అయిపోతూ ఉన్నది. స్వస్థత దేవుడు ఇస్తే అది నిజంగా ఆ స్వస్థత నీకు నిలబడి ఉంటుంది. నిజంగా అద్భుత కార్యము దేవుడు నీ పక్కన చేస్తే ఆ అద్భుత కార్యము అనేకులకు సాక్షిగా నేను నిలబడేటట్లుగా చేస్తుంది. కానీ నీకు రిపీట్గా అస్వస్థత గురి అవుతూ ఉంటే, ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఆ స్వస్థత నీకు పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా నిన్ను ఏడిపించుకు తింటూ ఉందంటే దానికి మూలమేంటో తెలియాలి. ఈ రోజున జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్టులు రాసి టెస్టుల బిల్లే 20,000 25,000 వేసేటువంటి పరిస్థితి ఈ రోజున సూపర్ స్పెషాలిటీ అనే హాస్పిటల్ చెప్పుకున్న చోటకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఏంటండి ఇన్ని టెస్టులు ఎందుకండి ఒక జ్వరానికంటే? అసలు ఈ జ్వరం ఎందుకు వచ్చిందో తెలియాలి కదా. ఎందుకు వస్తుందో తెలిస్తే దానికి మందు ఇస్తాం, కానీ ఇన్ని టెస్టులు దానికి చెయ్యాలి అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు శుభ్రంగా ఆ నోరు మూసుకుని ఆ బిల్లు కట్టి
మనం బయటకు వచ్చడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ రోగానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేటువంటి దేవుడు ఒక అతనున్నాడు. పర్మనెంట్ సొల్యూషన్, సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, పర్మనెంట్ పరిష్కారం కావాలి. ఒక సమస్య ఉందండి, దాన్ని పర్మనెంట్గా దాని నుండి బయటకు వస్తేనే దానికి విడుదల వచ్చినట్లు మనకు గుర్తు. అది రిపీట్ అవుతూ ఉంటే దానిలో నుండి నువ్వు సంపూర్తిగా బయటకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు భర్తను భార్య నమ్మలేని పరిస్థితి, భార్యను భర్త నమ్మలేని పరిస్థితి, ఇద్దరికి మధ్యలో దాపరికాలు ఉన్న కారణం చేత ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండడం లేదు. ఇక్కడ మనం వాక్యంలో కనపడుతుంది, కపెర్నహూము అనే ప్రాంతంలో ఒక ఇంటిలోనికి ఆయన వెళ్ళాడని ప్రజలు విన్నప్పుడు అనేక మంది తండోపతండాలుగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి నిండా, గది నిండా, వరండా నిండా, వాకిలి నిండా కూడా చాలామంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఈ రోజున అనేక మంది వస్తున్నారు అంటే కారణం, ఈ రోజున వాళ్ళు పిచ్చోళ్లే కాదు, తెలివి తక్కువ వాళ్ళే కాదు. యేసు ప్రభు చేసే అద్భుత కార్యాలను, యేసు ప్రభు దగ్గర మేలులను, యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చే శాంతి సమాధానాన్ని, యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చే నెమ్మదిని సంపాదించుకోవడానికి యేసయ్య మాటలు విని బ్రతుకును సరిచేసుకునటానికి అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. తీరని రోగముల చేత తిరిగి 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 ఎక్కడ బాగుపడని కారణం చేత ఎవరైనా చెప్పితే యేసు ప్రభు దగ్గరికి వెళితే, లేకపోతే టీవీ ఛానల్లో చూసి ప్రేయర్ చేయించుకుంటే కార్యము జరుగుద్ది అని చెప్పినప్పుడు ఈ రోజున అనేక మంది టీవీ ఛానల్లో నెంబర్ చూసి నాకు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. టీవీ ఛానల్లో వాక్యం ప్రారంభించిన మొదలు ఎన్నో ఫోన్లు, అయ్యా నాకు అక్కడ బాగలేదు, నాకు ఇది బాగలేదు, నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఎన్నో రకాలుగా ఎయిడ్స్తో బాధపడుతున్నారు, టీబీతో బాధపడుతున్నారు, దయ్యం పట్టి బాధపడుతున్నారు, రకరకాల ఆస్మాతో, జలుబులతో, దగ్గుతో, గ్యాస్ ట్రబుల్తో, బీపీతో, షుగర్తో అనేక రకాలైన బాధపడుతూ ప్రార్థన చేయించుకుంటూ వారి జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆ స్వస్థత వరాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాను, నీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే నీ పాపిష్టి బతుకు మారాలి, నీ పాప జీవితము దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీవు ఆ రోగము బారిన మళ్ళీ పడవు అని చెప్తా. కొంతమంది కోపం వస్తుంది, నేనేం పాపం చేశాను, నేనేం మోసం చేశాను, పాస్టర్ గారు ఏంటి ఎలాగంటున్నారు అని చెప్పి కొంతమంది కోపం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒళ్ళంతా కంపు పెట్టుకుని బయట ఎంత పౌడర్ కొట్టినా కంపు కామనగానే ఉంటుంది. చాలామంది సేవకులు, చాలామంది దేవుని పేరు చెప్పుకుని బతకడానికి వచ్చిన వాళ్ళు అలాగే పైన మేకప్లు చేస్తారు. మీకెందుకు, మాకు పంపించండి, మా దగ్గరికి రండి, మీకు అది పోద్ది ఇది పోద్ది, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా బృందం ప్రార్థన చేస్తుంది అని డబ్బాలు కొట్టుకునే వాళ్ళకి కానుకలు పంపుతున్నారు, అక్కడ గబగబా వెళ్ళిపోతున్నారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నీ పాపం పోవాలి, నువ్వు విడుదల పొందాలి, నువ్వు మంచివాడిగా మారాలి, మంచిదానిగా మారాలి, నీ అక్రమ సంబంధం వదిలిపెట్టాలి, నీ అబద్ధాల బతుకు వదిలిపెట్టాలి, నీ మోసకరమైన సంపాదన విడిచిపెట్టాలి, యథార్థంగా బతకడం నేర్చుకుంటే నీకు మంచి ఆరోగ్యం అది పర్మనెంట్గా వస్తుంది అని చెప్పినప్పుడు ఎంతోమందికి కోపం వస్తుంది. పంపిద్దామని ఆశపడే వాళ్ళు కూడా పంపించరు. పంపించినా పంపించకపోయినా ఏ కార్యక్రమాన్ని కూడా దేవుడు ఆగేటట్లుగా చేయలేదు. ఈ రోజుకి 6 సంవత్సరాల నుండి ఇప్పుడు దేవుడు ఘనంగా ఈ కార్యక్రమాలు కొనసాగించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అనేక మందికి వచ్చినట్లుగా లక్షల కోట్లు నాకు రాకపోయినా వచ్చిన కాస్త కోస్తా దానిలోనే దేవుడు మాకిచ్చినటువంటి, మా సంఘం తరపున వచ్చినటువంటి మా సంఘ బిడ్డలను బట్టి ఏదైనా సత్యాన్ని తెలియచేయాలి, సత్యాన్ని ప్రకటించాలి. వాళ్ళు పంపుతారో పంపరో నాకు అనవసరం, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఆ సత్యాన్ని బోధించడానికి ఉపయోగపడాలి, ఆయన పాత్రగా నేను వాడబడాలి అనే ఉద్దేశంతో, ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ టీవీ పరిచర్యలు కొనసాగించటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 మనుషులు ఆ ఇంటి దగ్గరికి మోసుకొని వచ్చారు. ఒక పక్షవాయువు కలిగిన వాడిని, కాళ్ళు చేతులు పడిపోయాయి, నడవలేని పరిస్థితి, బతికున్నాడు కానీ చచ్చిన స్థితిలోనే ఉన్నాడు. సొంతంగా ఎక్కడికి వెళ్ళలేడు, సొంతంగా ఏ పని చేసుకోలేడు, సొంతంగా మంచినీళ్ళు తాగలేడు, సొంతంగా బాత్రూమ్కి వెళ్ళలేడు, సొంతంగా పెళ్ళిళ్ళకి పోలేడు, ఫంక్షన్లకు పోలేడు, బతికి ఉన్నాడు అంతే.
అతని ముందు అన్యాయం జరిగినా, అక్రమము జరిగినా, ఏది జరిగినా చూస్తూ ఉండవలసిందే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున అనేక మంది డబ్బు ఉన్నవారు, అనేక మంది పదవి ఉన్నవారు, అనేక మంది మంచి కులం ఉన్నవారు, మంచి పలుకుబడి ఉన్నవారు, వాళ్ళ పరిస్థితులు, వారి వెనకాల పరిస్థితులు చూస్తూ ఉంటే, వారు బాధపడుతూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, బతుకుతూ చచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, జీవచరాల్లాగా బతుకుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. వారికి ఉన్న ఆస్తులు కానీ, వారికి ఉన్న అంతస్తులు కానీ, వారికి ఉన్న సంపాదన కానీ, వారికి ఉన్న వ్యాపార సంస్థలు కానీ వాళ్ళని ఆదుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వారికి పట్టి పీడిస్తున్న రకరకాలైన జబ్బులు, రకరకాలైనటువంటి స్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇతను మోయించగలిగిన శక్తి బలంగా ఉంది, మోసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఇచ్చుగల స్తోమత ఉంది, కానీ ఎంతకాలం ఒకళ్ళు మోస్తే తీసుకెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది ఈ రోజున తమ పని తాను చేసుకోలేరు. ఎవరో ఒకళ్ళు చెయ్యాలి, ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఎవరో చేస్తేనే తప్ప పని అవదు, ఎవరో ఇస్తేనే తప్ప అది అవదు. ఎంతసేపు తెల్లారి లేచిన కాడి నుంచి ఒకళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి బతుకుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బతుకుచున్నావు కానీ, నీవు జీవించుచున్నావు కానీ అది చచ్చిన స్థితిలోనే నువ్వు ఉంటూ ఉన్నావు. సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇతను కూడా సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. తెల్లవారి లేచిన కాడి నుంచి ఎవరో ఒకళ్ళు కేకేసుకోవాలి, ఎవరో ఒకళ్ళు దయ చూపిస్తేనే ఇతనికి మనుగడ, ఎవరో ఒకళ్ళు దయ కలిగి భోజనం పెడితేనే, ఎవరో ఒకళ్ళు దయ కలిగి బయటకు తీసుకెళ్తేనే తప్ప ఏ కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పక్షవాయువు కలిగిన వానికి ఎవరో చెప్పారు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన దగ్గరికి వెళితే అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు బాగుపడతావని ఎవరో చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళకున్నటువంటి మనుషులను ఎంబడబెట్టుకుని నలుగురు చేత మోయించబడుకుని టకా 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 ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసయ్య ముఖ దర్శనం చేసుకోవాలి. ఇంతకాలం ఎక్కడెక్కడికో తిరిగాను, అంతరాలు కట్టించా, మంత్రాలు పెట్టించా, ఇంకెక్కడికో తిరిగాను, ఎన్నో మొక్కుబళ్ళు మొక్కుకున్నాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, దేవుళ్ళు అనుకున్న వేళు ఎవరో నాకు ఏమీ చేయలేదు, నా బంధువులు నాకేమీ చేయలేకపోయారు, నా బంధువులు నాకు స్వస్థత తెచ్చి ఇవ్వలేకపోయారు, నా బంధువులు నాకు మనశ్శాంతి తెచ్చి ఇవ్వలేకపోయారు, నా బంధువులు నాకు నెమ్మదిని ఇవ్వలేకపోయారు, నా బంధువులు నాకు విడుదల ఇవ్వలేకపోయారు, నాకున్నటువంటి తెలిసిన వారు నాటు వైద్యులు, నీటి వైద్యులు ఎవరు ఏమీ చేయలేకపోయారు. కానీ ఆ యేసుబాబు అన్న చేస్తాడేమో అని ఆశతో వచ్చాడు ఇక్కడికి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గనక పొజిషన్లో కాన్బట్ పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు అంటారు, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని చెప్పి పేషెంట్ని తిడతాడు. ఆ వెనకాల ఉన్నటువంటి భార్యను, లేకపోతే భర్తనో, లేకపోతే పిల్లల్లో మీకు బుద్ధి లేదు, ఎన్నాళ్ళు ముదిరిపోయే వరకు ఏం చేశారని చెప్పి బుద్ధి లేదా, అది లేదు, ఇది లేదా అని చెప్పి నానా తిట్లు తిట్టి ఆ కౌంటర్లో 50,000 కట్టండి వెళ్ళి అంటాడు. తిట్లు తిని వెళ్ళి ఆ కౌంటర్లో 50,000 కట్టి చేతులు ముడుచుకుని ఐసీలో పెట్టి ఏం చేస్తున్నారో మనకు తెలియదు, మెదలకుండా 50,000 కౌంటర్లో కట్టి చేతులు ముడుచుకుని ఏడుపు ముఖాలు పెట్టుకుని బిక్క ముఖాలు వేసుకుని బల్ల మీద ఆ ఏగలు కుట్టుకుంటా, దోమగలు కుట్టుకుంటా కూర్చోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నా యేసయ్య ఎప్పుడు అలా ఇసుక్కునే దేవుడు కాదు. పర్మనెంట్గా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, పర్మనెంట్గా స్వస్థతనిచ్చే దేవుడు నా యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇతనికి ఈ వ్యాధి వచ్చింది? సరే, ఆ విధంగా తర్వాత చూద్దాం. ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలామంది అక్కడ ప్రజలు ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి అర్థం కాలేదు, లోపలికి వెళ్ళే పరిస్థితుల్లో అనేక మంది జనాలు అడ్డైపోయారు. ఈరోజు టీవీ ముందు వాక్యము వినుచున్న దేవుని బిడ్డ, ఎన్నాళ్ళ నుంచో దేవుని మందిరానికి వెళ్దాం అనుకుంటున్నావు, ఎన్నాళ్ళ నుంచో దేవుని వాక్యాన్ని వెళ్ళాలనుకుంటున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఆయన నమ్ముకోవాలనుకుంటున్నావు, కానీ నీ బంధువులు నీకు అడ్డైపోతున్నారు. అడ్డుపడి ఆ దేవుడిని నమ్మొద్దు, ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు అట్టున్నారు ఇట్టున్నారు, ఆ దేవుడిని నమ్మొద్దని కొంతమంది అంటున్నారు. ఆ దేవుడిని నమ్మొద్దు, ఆ దేవుడు మన దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు అని కొంతమంది నీకు అడ్డైపోతున్నారు. కొంతమంది అంటున్నారు, మన తాతల కాడి నుంచి, ముత్తాతల కాడి నుంచి, మన పెద్దల కాడి నుంచి మనకున్న దేవుళ్ళు ఉన్నారు, వీరులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు వదిలిపెట్టి ఈ రోజున ఈ దేవుడు నమ్ముకుంటావా, వెళ్ళొద్దు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఆ దేవుడు మన కులపు దేవుడు కాదు, ఆయన అట్టడుగు కులపు దేవుడు, ఆ కులపు దేవుడు, ఈ కులపు దేవుడు, మన కులం ఆ కులం కాదు, మన కులపు దేవుడు కాబట్టి ఆ దేవుడు నమ్మొద్దని కొంతమంది అడ్డుపడిపోతున్నారు. కొంతమంది ఆయన పేదవాళ్ళ దేవుడు, ఆయన దరిద్రులకు దేవుడు, ఆయన మనం ఇంత స్తోమత ఉండి, ఇంత పలుకుబడి ఉండి, ఇంత హోదా ఉండి, ఇంత పదవి ఉండి, ఇంత సంపాదన ఉండి, ఇంత పెద్ద కులం ఉండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, వద్దొద్దని కొంతమంది నీకు పనికి మాలిన సలహాలు ఇస్తున్నారు. కానీ నీకున్న రోగాన్ని, నీకున్న అప్పులు బాధలను, నీకున్న అవమానాన్ని, నీకున్న భయాన్ని, నీకున్న ఇబ్బందిని, నీకున్నటువంటి ఆ వేదన, నీకున్న ఆ శోధన, నీకున్నటువంటి ఆ యొక్క భరించలేని చెప్పుకోలేని బాధ, అది చెప్పుకోలేవు, నువ్వు భరించలేవు. ఎంత బాధలో ఉన్నావో ప్రియమైన దేవుని బిడ్డ. ఈ విధంగా ప్రజలు నీకు అడ్డుపడిపోతున్నారని వాయిదాలు వేస్తున్నావు. వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఈ వారం చూద్దాంలే, ఈ నెల చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇంకా ముదిరితే చూద్దాంలే, ఆ మందు వాడి చూద్దాం, ఈ మందు వాడి చూద్దాం, ఆ పసర తాగుదాం, ఈ పసర తాగుదాం అని చూద్దాం అని వాయిదాలు వేసుకుంటున్నావు. నిజంగా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వెంటనే ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ కార్యము జరగాలి, ఈ కార్యక్రమం అయిన వెంటనే అయ్యా నేను ఈ బాధలో ఉన్నాను, అయ్యా ఈ వేదనలో నేనున్నాను, నేను ఒక తీర్మానం చేసుకున్నానయ్యా, నాకు ఒక్కసారి ప్రార్థన చెయ్యి అని చెబితే స్వయంగా నేనే ఫోన్ ఎత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మాకు ప్రార్థన చేయడానికి ప్రేయర్ వారియర్స్ లేరు, వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రార్థన చేయించినటువంటి స్తోమత నాకు లేదు. అలాగని నేను అట్టడికి స్థితిలో ఏం లేను, ఉన్న దాంట్లోనే ఉన్నతంగా బతుకుతున్నవాడిని. అనేక మారుమూల గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి మాకు దేవుడు కొంత వ్యాన్లు ఇచ్చాడు, 2 వ్యాన్లు. అవి వేసుకుని మారుమూల గ్రామాలకు కూడా సువార్తను ప్రకటించడానికి వెళుతున్నవాడు. ఈ రోజున అనేక మంది సిటీలకు వచ్చేస్తున్నారు, రాజధాని అని. ఇప్పుడు మా విజయవాడ చుట్టూ కూడా రకరకాల సేవకులు వాళ్ళ ప్రాంతాల్లో ట్రైబ్స్ని మర్చిపోతున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో వాక్యం లేని వాడిని మర్చిపోతున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో చర్చిలు లేక, పాస్టర్లు లేక అనాథులుగా మిగిలిపోయినటువంటి ఆ తూర్పు దేశంలో, ఆ శ్రీకాకుళం, ఆ పైనటువంటి అనేక ప్రాంతాల్లో చర్చిలు లేరు, సువార్తలు లేరు. కానీ అటువైపు నుండి కొంతమంది, ఈ చుట్టుపక్కల నుండి కొంతమంది మాకు అమరావతి అంటున్నారు, విజయవాడ అంటున్నారు, గుంటూరు అంటున్నారు. దేవుడు ఇదే చూపించాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకో దేవుడు చూపించలా, డబ్బు చూపిస్తుంది. డబ్బు దండుకోవటానికి విజయవాడ ప్రజలు బాగా దొరికినట్లున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని డబ్బు కోసం ఎన్నాళ్ళు చేయగలం, దానికోసం జిమ్మిక్కులు చేయటకైనా వెనకడుగు వేయటం లేదు. ఆ జిమ్మిక్కులు చేసి, ఆ జిమ్మిక్కులు నమ్మి నీ సొంత సేవను, నీ సొంత సంఘాన్ని విడిచిపెట్టి పారిపోవచ్చున్న బిడ్డ, అది నీకు పర్మనెంట్ స్వస్థత కాదు. ఆ రోజు మోషేకి వ్యతిరేకంగా మాంత్రికులు కూడా మంత్రాలు చేశారు, మాంత్రికులు కూడా కర్రను పాముగా చేశారు,